కొన్నిసార్లు ఇక నేను కుంటి గొర్రెలాగా ఇక నా వల్ల కాదు, ఇక నేను సాగలేను ముందుకు అనుకొని కూలబడిపోయిన రోజులు ఉన్నాయి. ఆయన అక్కడ నిలబడతాడు. ఏంద్రా అక్కడ అయిపోయా, రా లే, నేను ముందు వెళ్తున్నాను, నా వెంటబడి నువ్వు రావాలి. కొన్నిసార్లు నాకు బలం చాలలేదు అన్నాను, కొన్నిసార్లు నేను తగను అన్నాను, కొన్నిసార్లు నాకు అర్హత లేదు, యోగ్యుని కాను అని కూడా కూర్చున్నా. కానీ ప్రతి ఘట్టంలో ఆయన ముందు పోయి నిలబడతాడు. రావా, దా, నీ ముందు నేనున్నా అన్నాడు. కదలు, లే లే, కూలబడద్దులే, నడు, లే, బయలుదేరు, నీ ముందు నేనున్నా అన్నాడు. నాకు శక్తి సరిపోవట్లేదే, నేనున్నా. స్టార్టింగ్ నుంచి మొరాయిస్తానే వచ్చాను, ఇప్పటిదాకా కూడా అదే నడుస్తుంది. కానీ ఆ మొరాయింపులన్నీ సహించి పూర్ణమైన ఓర్మితో ఆ గొర్రెలేమో కాపరి వెంటబడి పరిగెత్తినాయి. మీ సంగతి అవగానే నేను అగ్నికి అవతల పక్క ఆగిపోయినట్టున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి నన్ను తెచ్చుకున్నట్టుంది నా పరిస్థితి. నువ్వు రారా బాబు అని. కొద్ది కొద్దిగా జీవితం అర్థమవుతా కొన్ని అనుభవాలు ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో కుంటుపడిపోయి ఆగిపోతున్నారో, ప్రధాన కాపరిని వెంబడించే విషయంలో ఎక్కడెక్కడ మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఆగిపోయారో, లేకపోతే ప్రతికూలతలను బట్టి ఆగిపోయారో, మనది ఒక్కటే కర్తవ్యం, ఆయన ముందు వెళ్తాడు. ఆయన ఎక్కడికన్నా పోని, అగ్నిలోకి పోని, నీటిలోకి పోని, ఏట్లోకి పోని, ఆయన వెంటబడి ప్రయాణం చేయటమే తుది శ్వాస విడిచేంత వరకు మన పని. తుది శ్వాస విడిచేంత వరకు మన పని అదే.